మిత్రులారా నమస్తే. మహాగఠబంధన్ అంటే ఇండియా బ్లాక్ బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి తమ మేనిఫెస్టో విడుదల చేసిందండి. ఈ మేనిఫెస్టో చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలు చాలా రకరకాలుగా విడుదల చేసేటటువంటి మేనిఫెస్టోల కంటే భిన్నంగా ఉంది. దేశాన్ని ఈ మేనిఫెస్టో ఆకర్షిస్తుంది. దీని నుంచి ఇతర పార్టీల నాయకులు కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నటువంటి మాటలు. ఈ మేనిఫెస్టో ద్వారా వీళ్ళు మహాగఠబంధన్ విజయం సాధిస్తుందా లేదా, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది నాకు అనవసరం. కానీ ఇందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నేను మీకు చెప్తాను. చాలామంది ఎన్నికల సమయం వచ్చేసరికి అందరికీ స్త్రీలకు ఇంత, ఉద్యోగాలు లేని వాళ్ళకి అంటే చదువుకుని నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత, రిక్షా తొక్కుకునేవాడికి ఇంత, ఆటో నడుపుకునేవాడికి ఇంత, అందరికీ కూడా కొంత డబ్బులు పడేస్తాము అని చెప్పేసి పథకాలు చెప్పేటటువంటి వాళ్ళే తప్ప అసలు భిక్ష కాదు వాళ్ళకి కావలసింది. వాళ్ళకి కావలసింది ఆత్మరక్ష, జీవన రక్ష, సొంత కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేయాలి అనేటటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది కావాలి, పాలకులు ఇది చేయాలి. ఇది సాధారణంగా చెయ్యరు. ఇప్పుడు బీహార్లో కూడా మహిళలకు ఒక్కొక్కరికి 15,000 వేసేసాం, నిరుద్యోగులకు పట్టా ఉన్నటువంటి వాళ్ళకి 2,000, లేని వాళ్ళకి 1,000, రకరకాల పథకాలతో దాదాపు 19,000 కోట్లు ఈ 2-3 నెలల్లోనే డబ్బు పంపకం అనేక పథకాలలో జరిగినట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. కానీ నిన్న మహాగఠబంధన్ రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఎక్కడా కూడా ఒక్క పైసా మేము ఫలానా వర్గానికి ఇస్తామని చెప్పలేదండి. ఆ కులానికింత, ఈ కులానికింత, వీడికింత, వాడికింత, అబ్బబ్బబ్బబ్బ విని ఫ్రీబీస్, ఉచితాలు. ఉచితం అనేది ఎంత అనుచితమో మనకి ఇదిగో ఈ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడా కూడా పైసా మేము ఇస్తామని చెప్పకుండా ప్రజలకు స్వావలంబన కావాలి, నా బీహార్ తన సొంత కాళ్లతో తాను నిలబడాలి, నా బీహార్ని ఒక వలస రాజ్యంగా మార్చేసి ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా బికారులుగా చేసేసి ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా వలసపోయేటట్టు, తినటానికి తిండి లేక, చేయడానికి పని లేక అధోగతిలో కూరుకుపోయినటువంటి బీహార్ని వలస రాజ్యంగా మార్చేసి బయటి వాళ్ళు అంటే ఎక్కడో గుజరాత్ లాబీ లాంటి వాళ్ళు ఇట్లాగ చేశారని, నా బీహార్ని నయా బీహార్, కొత్త బీహార్ని నిర్మించాలని తేజస్వి యాదవ్ ముందుకు వచ్చి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాడండి. ఇందులో ఉన్నటువంటి సెలైంట్ ఫీచర్స్ ఏమిటి, ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏమిటి, డబ్బు పంపకం ఎక్కడా లేదన్నాను కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నాకు ముచ్చటేసి దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమిటయా అంటే, ఇందులో ఇంటర్ప్రిటేషన్ చాలా కీలకమైనటువంటిదండి. ఏదైనా సరే ఒక నాయకుడు మాట్లాడినటువంటి మాటకి 100 రకాల అర్థాలు తీయవచ్చు, ఒక మాటకే 100 రకాల అర్థాలు తీయవచ్చు. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసేటటువంటి ఈ మేనిఫెస్టోకి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ కావచ్చు లేదా జేడీయూ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వేరే రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు, లేదా రకరకాల విశ్లేషకులు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు. నేను చెప్తున్న ఇంటర్ప్రిటేషన్ ఒకటే, ఇది ప్రజల కోసం, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం, స్వయం సమృద్ధి కోసం చేసినటువంటిది. ఇందులో వాగ్దానాలన్నీ నిజంగా నెరవేర్చగలిగేవేనా, నెరవేర్చుతారా, సాధ్యమేనా అనేది తర్వాత. కనీసం కోరికలైనా ఉండాలి కదండి. కోరికలు కోరుకోవడంలో కక్కుర్తి ఎందుకు? కోరిక అంటూ ఉంటే, ఇచ్ఛ అంటూ ఉంటే తప్పనిసరిగా ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తారు. ఇదిగో కొత్త బీహారు, నవయువకుల చేతుల్లో కొత్త బీహార్ నిర్మాణం కావాలని తేజస్వి యాదవ్ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో రిలీజ్కి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పవన్ ఖేరా ప్రతినిధిగా వచ్చారు, అలాగే దీపాంకర్ భట్టాచార్య సిపిఐఎంఎల్ నాయకుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రకటించినటువంటి
ఎవరో సహానీ, ముఖేష్ సహానీ కూడా ఉన్నాడు. సో అందరి సమక్షంలో ఇది చేసినప్పటికీ కూడా ఈ మేనిఫెస్టోకి పెట్టినటువంటి పేరు ఏమిటయ్యా అంటే బీహార్ కా తేజస్వి ప్రణ్. చూడండి ఇక్కడ, అందుకని మీకు ఇక్కడ పెట్టాను మేనిఫెస్టో. ఈ రెండు వైపులా ఉంటుందన్నమాట. బీహార్ కా తేజస్వి ప్రణ్ అంటే తేజస్వి యొక్క బీహార్ ప్రతిజ్ఞ ఇది. ఎందుకు తేజస్వి పేరు పెట్టారు, రాహుల్ గాంధీ ఏమైపోయాడని సరే వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు. అది తర్వాత నేను వస్తాను. తర్వాత ఇంకొక మాట ఈ పక్కన ఉంది, మేనిఫెస్టో పక్కనే. అదేమిటి అంటే సంపూర్ణ బీహార్ కా సంపూర్ణ పరివర్తన్ తేజస్వి ప్రతిజ్ఞ తేజస్వి ప్రణ్. ఇదండి సంపూర్ణమైనటువంటి బీహార్, సంపూర్ణమైనటువంటి పరివర్తన, సంపూర్ణమైనటువంటి మార్పు మేము కోరుకుంటున్నాం అని ఈ మేనిఫెస్టోకి పేరు పెట్టారు. ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల్లో దాదాపు 25 పాయింట్లు ఉన్నటువంటి ఈ మేనిఫెస్టోలో మొట్టమొదటిదే మేము ప్రతి కుటుంబానికి ఒక సర్కారీ నౌకరీ, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. ఎలా తీరుస్తారు మీరు అని అప్పుడే ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఇది ఎలాగ మీరు ఈ ప్రామిస్ని మీరు ఎలా తీరుస్తారు ఏమిటి అని అంటే దానికి అన్ని రకాల ప్రణాళికలు మాకున్నాయి. అన్ని రకాల ఎక్స్పర్ట్స్తో సంప్రదించి ఎంతో అధ్యయనం చేసి మేము ఈ మాట చెబుతున్నాము. ప్రభుత్వంలోకి రాగానే 20 రోజుల్లోనే ఈ ప్రామిస్ని అమలు చేయడానికి మేము కార్యరంగంలోకి దూకుతాము. ఇది చాలా అంటే అటు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ వారి మీద అశనిపాతంలాగా, పిడుగులాగా పడిందన్నమాట. వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయలు, 5,000, 2,000 ఆ డబ్బంతా కూడా వృధా అయిపోయింది ఈ ప్రామిస్ ముందు. ఎందుకంటే తేజస్వి యాదవ్ చేస్తున్నటువంటి ఈ ప్రామిస్ని యువకులు బాగా నమ్ముతున్నారండి. అంటే 100% కాకపోయినా 60-70% నమ్ముతున్నారు. ఎందుకంటే తేజస్వి యాదవ్ 17 నెలల పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లక్షల మంది యువకులకు తన చేతులతో ఉద్యోగాలు ఇచ్చాడు. సో తేజస్వి యాదవ్ యువకుడు, తేజస్వి యాదవ్కు కలలున్నాయి. తన బీహార్ని వలస రాజ్యంగా మార్చేసినటువంటి వాళ్ళ మీద ఈయన తప్పనిసరిగా బదులు తీర్చుకొని బీహార్ నవనిర్మాణం చేస్తాడనేటటువంటి ఆశలైతే యువకుల్లో కలిగినాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటాయంటే ఇందులో అతి కీలకమైన కొన్ని పాయింట్లే చెప్తాను. ఇంకోటి ఏమిటాయంటే భూమి కీలకం, ఉద్యోగం అతి కీలకం. భిక్ష కంటే, భిక్షాపాత్ర పట్టుకొని నాయకుల ముందు అడుక్కోవడం కంటే ఎన్నికల సమయంలో 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో అన్ని సంవత్సరాలు తమ కాళ్ళ మీద తాము బతికేటటువంటి ఉద్యోగం కావడం అతి కీలకం. కాబట్టి దాని మీదే మొదటి బాణం వేశాడు తేజస్వి. అది తేజస్వి కా ప్రణ్ అంటే. రెండోది నిజంగా భూమి లేని, ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేయడము, జనాభా లెక్కలు తీయడమే కాదు, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అర్థం చేసుకోవడమే కాదు, దాటిని ఆ సమస్యలు ఏమిటో, ఎవరెవరు ఏ విధమైనటువంటి ఆర్థికంగా సామాజికంగా బాగా వెనుకబడి ఉన్నారో వాళ్ళ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి నాయకులు ఉన్నవాళ్ళు. ఎక్కువగా మహా వెనుకబడినటువంటి వర్గాలలో భూమి లేని నిరుపేదలు ఉంటారు కదా, అలాంటి భూమి లేని వారికి పట్టణ ప్రాంతంలో 3 డెసిమల్ ల్యాండు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 5 డెసిమల్ ల్యాండ్ని నేను ఇస్తాను అని చెప్పి ఇంకో వాగ్దానం. తినటానికి తిండి కావాలి, ఉద్యోగం, ఉండటానికి ఇల్లు కావాలి, నేల. ఈ 2 కీలకమైనవి కదా, ఏ మనిషికన్నా కావాల్సినవి. ఈ రెండింటిని ముఖ్యంగా ముందు పెట్టారనమాట. అలాగే తేజస్వి యాదవ్ మాటల్లో ఎక్కువగా దవాయి, శిక్షాయి, సిచాయి, సునువాయి, కార్వాయి ఇట్లాగ మాట్లాడుతున్నారు. ఎందుకంటే విద్య, వైద్యం, ఉద్యోగాలకి కావలసినటువంటి కర్మాగారాలు, పరిశ్రమలు, అభివృద్ధి, పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడానికి బీహార్లో నేలే లేదని నితీష్ కుమార్ లాంటి వాళ్ళు అంటారు. నేల ఉంది,
నేల లేని నిరుపేదలకు నేను నేలిస్తానని ఆయన అనడమే కాదు, నిరుపేదలందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడడం కోసం అన్ని రకాల పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగం కుదేలైపోయింది, ఆ వ్యవసాయ రంగాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాలి, రైతన్న వెన్నెముక విరిగిపోయింది, ఆ వెన్నెముకని మళ్ళీ నిటారుగా నిలబెట్టాలి, ఇవన్నిటికీ ఆయన ప్రణాళికలు ఏమిటి అవన్నీ కూడా ఈయన చెప్పాడు. అలాగే ఇంకొక విషయం ముఖ్యమైనది ఏమిటి అంటే రిజర్వేషన్స్కి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, ఎందుకంటే తగిన వాళ్ళు లేరు, అర్హులు లేరు అని చెప్పేటటువంటి ఒక పెద్ద నియమం ఉంది కదా. సో ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ ఇమీడియట్గా భర్తీ చేసేస్తాము. అలాగే ప్రతి సంవత్సరము దానికి సంబంధించినటువంటి రిపోర్టు కూడా మేము విడుదల చేస్తాము. దీనికి అడ్డంకిగా ఉన్న నాట్ ఫౌండ్ సూటబుల్ అనేటటువంటి నియమం ఏదైతే ఉందో అది అక్రమం, అది సరైనది కాదు, దాన్ని తీసివేస్తాం, రద్దు చేసేస్తాం. ఎన్ఎఫ్ఎస్ నాట్ ఫౌండ్ సూటబుల్ అంటామే, రిజర్వేషన్ ఉంది, ఖాళీ ఉన్నాయి కానీ సూటబుల్ క్యాండిడేట్ లేరంటారు, అదంతా అబద్ధము, దాన్ని తీసి అవతల పడేస్తాం, అన్ని పోస్టులు భర్తీ చేస్తామని అన్నాడు అనమాట. అలాగే ఇంకొకటి కీలకమైనది ఏమిటంటే పాత పెన్షన్, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పేసి వృద్ధులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా, రిటైర్డ్ పీపుల్ అందరికీ కూడా ఒక గొప్ప ఆశను కల్పించేటటువంటి వాగ్దానం చేశాడు. అలాగే ఇంకొకటి ఏమిటయ్యా అంటే అక్కడ లేబర్ సెన్సస్ చేయిస్తానన్నాడు. క్యాస్ట్ సెన్సస్ మాత్రమే కాదు, లేబర్ సెన్సస్ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ పనిపాట్లలో ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, అదంతా అర్థమవుతుంది, ఎవరెవరికి ఏ విధమైన సహాయం చేయాలనేది కూడా తెలుస్తుందన్నమాట. ఇంకొకటి ఏమిటి అంటే బీహార్లో మతపరమైనటువంటి దారుణం కదా, ఎక్కడ ఇప్పుడు మసీదులు ఎక్కడుంటే ఆ అడుగున శివుడో రాముడో విష్ణువో ఎవరో ఉన్నారని కదా గొడవ అంతా కూడా ఈ దేశంలో. బౌద్ధగయ అంటే బుద్ధగయలో ఉన్నటువంటి బౌద్ధ విహారాలు కూడా హిందూ ధార్మికమైనటువంటి స్థలాలే, అవి మాకు కావాలని చెప్పి పెద్ద అక్కడ గొడవ జరగడం మొదలైంది, రచ్చ చేస్తున్నారు. దీని మీద అక్కడ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. కానీ తేజస్వి యాదవ్ చాలా క్లియర్ కట్గా ఈ మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి అంటే బుద్ధగయలో ఉన్న బౌద్ధ ఆరామాలు, బౌద్ధ మందిరాలు అన్నిటినీ కూడా బౌద్ధులకే మేము సమర్పిస్తాము, వాళ్ళకే అప్పచెబుతాము. అలాగే ఇటీవల చాలా వివాదాస్పదంగా మారినటువంటి కేంద్రం తలపెట్టినటువంటి వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ముస్లింల యొక్క ఆస్తుల భూముల దానికి ఆస్తులకు సంబంధించినటువంటి ఆ చట్టాన్ని సవరణ చేస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది దేశమంతా కూడా. వక్ఫ్ బోర్డు చట్టం సవరణ ఏదైతే ఉందో దాన్ని మా బీహార్లో అమలు చేయము అని చెప్పేసి ఇట్లాగా చాలా కీలకమైనటువంటి వాగ్దానాలతో తేజస్వి యాదవ్ వచ్చాడు. అందుకనే దేశాన్నే ఆకర్షించిన తేజస్వి అని పెట్టాను నేను తమ్లైన్ అనమాట. అలాగే ఈ మేనిఫెస్టోకి కూడా తేజస్వి కా ప్రణ్ అని తేజస్వి యొక్క ప్రతిజ్ఞ అని పేరు పెట్టారనమాట. సరే, ఇక బీహార్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అయితే రవిశంకర్ ప్రసాద్ బీజేపీ అధికార ప్రతినిధి ఆయనైతే విరుచుకుపడ్డాడు. చూసారా ఆ మేనిఫెస్టో అంతా డొల్లా, ఏమీ లేదు, అంతా శూన్యం, ఏమీ లేదు, అది ఇది అని మొదలుపెట్టారు. అది ఏమీ లేదు కాదురా బాబు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే కదా అవి అమలు చేస్తారా లేదా అని మాట్లాడడానికి అని చెప్పి అలా అన్నాడు. ఇంకోటి రాహుల్ గాంధీని చూసారా, రాహుల్ గాంధీ పేరే లేదు ఎక్కడ అని చెప్పేసి అన్నారు. ఇది అంటే బీజేపీ వారికి విమర్శించడానికి ఇంకేమీ దొరక్క రాహుల్ గాంధీ పేరు ఎత్తడం, వాళ్ళు ఎలాగూ పదవిలోకి రారు కాబట్టి వాళ్ళు చేసే వాగ్దానాలు అమలు చేస్తారా లేదా అనేటటువంటి పాయింట్ కూడా అనవసరమని ఇట్లాంటి అదంతా డొల్ల అని చెప్పడం, ఇదంతా కూడా అంటే ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి, అంటే సీట్ల సర్దుబాటు విషయంలో లేటెస్ట్గా వచ్చారు మహాగఠబంధన్. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించడంలో ముందున్నారు, అలాగే మేనిఫెస్టోని తీసుకురావడంలో ముందున్నారు. ఇక వాళ్ళు ఏమీ మాట్లాడడానికి వీల్లేనటువంటి వాగ్దానాలతో తేజస్వి యాదవ్ ముందున్నాడు. ఇది తేజస్వి యొక్క ప్రతిజ్ఞ, ఇది తేజస్వి ప్రతిన. నేను నా నవ బీహార్ నిర్మాణం చేస్తాను, యువకుల చేతుల్లో బీహార్ని పెట్టండి అని ఆయన ముందుకు రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. దీన్ని ఎదుర్కోవడం అనేటటువంటిది బీజేపీ వాళ్ళు ఏ మేనిఫెస్టోలు ఏ విధంగా ఎదుర్కొంటారో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం
ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్తున్నాను, ఎన్నికల సమయంలో అంత డబ్బు ఇంత డబ్బు వాడికింత వీడికింత పడేస్తామని అనడం కాదు. ఎవరికి వాళ్ళకే తమ సొంత కాళ్ళ మీద స్వావలంబనతో, ఆర్థిక స్వావలంబనతో నిలబడేటటువంటి పథకాలు కావాలి. అలాంటి ఆలోచనలతో, అలాంటి ఆకాంక్షలతో, అలాంటి కలలతో ముందుకు వచ్చినటువంటిదే ఈ మేనిఫెస్టో, మహాగఠబంధన్ మేనిఫెస్టో. అందుకని ఇది ముచ్చట వేసి దేశమంతా కూడా తెలుసుకోవాలి. డబ్బులు పంపకం కాదు, మనుషుల్ని బిచ్చగాళ్ళుగా మార్చడం కాదు, మనుషుల్ని నిటారుగా నిలబెట్టేటటువంటి యువకులు కావాలి. ఇలాంటి యువకుల యొక్క ఆకాంక్షలు కావాలి, వాళ్ళ ఊహలు కావాలి, వాళ్ళ ఆలోచనలు కావాలి, వాళ్ళ పథకాలు కావాలి. అందుకే ఇది ఆసక్తికరంగా ఉంది దేశానికంతటికి అని చెప్పదలుచుకొని ఈ వీడియో చేశాను. మిత్రులారా, నచ్చితే మిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.